ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. సో ఇవాల్టి లంచ్ బాక్స్ రెసిపీ బీన్స్ రైస్. బీన్స్లో మనకు విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అండ్ ఈ గ్రీన్ రిలేటెడ్ మనం ఏవైనా కానీ ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. సో ఇందులోని మనకు క్యాన్సరు, డయాబెటీస్ని కూడా తగ్గించే గుణం ఉంటుంది. అండ్ రోగనిరోధక శక్తి కూడా చాలా పెంచుతుంది మనకు. సో మనం రెగ్యులర్గా బీన్స్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది. సో ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మీరు పల్లీలు కావాలంటే ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో పోపు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి 2, టమాటో 1. సో టమాటో కొంచెం వేగిన తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే ఉప్పు బాగా పడుతుంది ముక్కలకంతా కూడా, తొందరగా బాయిల్ అయిపోతాయి కూడా. సో ఇవి కొంచెం వేగిన తర్వాత 5 నిమిషాలు కట్ చేసి ఉడకబెట్టుకున్న బీన్స్ని కలిపేసుకోవాలి ఇందులోకి. సో ఇవి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవి. సో ఇది ఒక 2 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి. సో ఈ విధంగా బీన్స్ అంతా బాగా ఉడికిన తర్వాత కారపొడి 1 స్పూను, పసుపు, ధనియాల పొడి ఈ 3 కూడా వేసేసుకొని బాగా మసాలా పట్టేట్టుగా కలుపుకోవాలి. సో ఇదే స్టేజ్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 2 నిమిషాలు అయితే బాగా కలిసిపోతుంది. సో బీన్స్ బాగా వేగినాక మనము పొడి చేసి చల్లార పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్సెస్ కానీ బీన్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది.